హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను తెలంగాణలో ఫేమస్ సర్వపిండి ఎలా చేయాలో చూపిస్తాను. మామూలుగా అయితే సర్వపిండి బియ్యం పిండితో చేస్తారు ఎక్కువ మంది. ఈరోజు మనం కొంచెం హెల్దీగా జొన్న పిండితో చేసుకుందాము. ఫస్ట్ సొరకాయని ఇలా తురుముకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొన్ని నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు, కారం, 1 టీ స్పూను శనగపప్పు, ఇవన్నిటిని కూడా ఈ తురుములో వేసి మనము ముద్దలాగా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేయకూడదు. ఈ సొరకాయలోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేయకూడదు. ఈ సొరకాయకి సరిపడేంత మాత్రమే పిండితోని కలుపుకోవాలి. ఇలా అన్ని సొరకాయ తురుములో వేసి ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ టేస్ట్ అంత బాగుంటుంది, తొందరగా కాలుతుంది. ఇందులో కావాలనుకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను వేయలేదు. ఇప్పుడు వేయాలనుకుంటే కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్ మాత్రం. ఇలా చేసుకొని ఇట్లా మధ్య మధ్యలో హోల్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ కిందికి వెళ్ళి మంచిగా కాలుతుంది. గ్యాస్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే ఇక్కడ మనకి ఇది కాలిపోయిందనేది తెలుస్తుంది, కాలిందని. ఇక్కడ మనకు ఈ హోల్స్ దగ్గర కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనకు అది మంచిగా కాలిందని, ఫ్రై అయిందని తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. చేసుకొని ఒక 2 మినిట్స్ ఇటు సైడ్ కూడా మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. 2 మినిట్స్ తర్వాత చూడండి మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు దీన్ని